నాగరాజు గారు వేసుకోండి. హలో హలో అండ్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు హలో చిచాస్. అందరు మంచిగున్నారానే? నేనైతే మస్తుగా ఉన్నా. ఈ వీడియో అయితే వేరే లెవెల్ ఉండబోతుంది. లాస్ట్ వరకు అయితే చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. ముందే చెప్తానా. అవునే చిచా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నావా? అబ్బో లేకుండా చేసుకోయే, లేకుంటే నోటిఫికేషన్లు అయితే రావు. సబ్స్క్రైబ్ చేసుకున్నా, బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకో, ఇన్స్టెంట్గా నోటిఫికేషన్లు వస్తాయి. మరి ఇక వీడియో విషయానికి వస్తే, ఈరోజు మనం పొద్దున 6కి లేచాం. ఎందుకు? గోదావరికి వచ్చినాం. చేపలు కొన్నీకి అనుకుంటున్నావా? లే, పట్టనీకి. అట్లా ఉంటుంది మనతోటి. ఇక ఈరోజు ఫ్రెష్గా చేపలు పట్టుకొని వండుకొని ఓ చిన్నపాటి దావత్ వేసుకుందాం అనుకుంటానా. ఐ వెల్కమ్ యూ టు మై చిన్నపాటి దావత్. ఇక మా అన్నలు తెప్పలు వేసుకొని వలల దగ్గరికి అయితే పోతుళ్ళు. తెప్పలు అనేది థర్మకోల్ తోటి చేస్తారు. అండ్ మూమెంట్ కోసం వాళ్ళు తెడ్లు వాడతారు, వాటిని వుడెన్ తోటి చేస్తారు. ఇక మా అన్న అయితే వల లేపుతుండు చేపల కోసం. అగో చేప, అయ్యో మిస్ అయిందే రామశంకర. ఇప్పుడు చేప ఒపీనియన్ దాని మైండ్లో ఏం రన్ అవుతుంది? మీరు చిన్న పిల్లలు రా, మీలాంటి వాళ్ళని ఎంతమందిని చూస్తుంటే నేను ఈ స్టేజ్కి వచ్చిన అని అనుకుంటాను కావచ్చు పాపం చేప. ఇక పొద్దున గోదావరి, ఆ సన్ రైజు, ఇక అది వర్ణరహితం. అది ఇక ఆఖరికి చేప అయితే దొరికిందే. వీటిని ఆ సంచిలో పెడతాను, ఎందుకంటే మనకు చేప చచ్చిపోకుండా ఉండడానికి. కానీ వాటర్లోకి వచ్చి వీడియో తీయడం అంటే అంత ఈజీ కాదు చీచా. కానీ ఎనీథింగ్ ఫర్ యూ, ఆల్వేస్ రెడీ టు రిస్క్. అయితే మేమేం చేస్తామంటే, ఈవినింగ్ వల వేసి మార్నింగ్ వచ్చి చూస్తాం చేపలు పడ్డాయా లేదా అని. ఇక మా అన్న అయితే వెతుకులాట అయిపోయింది, రిటర్నింగ్ ఫ్రమ్ వాటర్. ఇక మా చిన్న అన్న అయితే చేపల సంచితోటి వస్తాడు. ఎన్ని పడ్డాయో చూపిస్తా. అవును, మీకు చెప్పలే కదా, నేను కూడా ఒక గంగపుత్రునే, అంటే ఒక బెస్తవాడిని. మాకైతే 2 చేపలు పడ్డాయి. అవి బతికే ఉన్నాయి. అయ్యో ఆల్మోస్ట్ 2 kg అయితే కావచ్చు. కానీ చీచా, మనము ఈ ఫ్రిడ్జ్లో కానీ ఫ్రీజ్ చేసిన చేపలు తినేదానికన్నా ఇట్లా ఫ్రెష్గా పట్టుకొని తింటే ఆ మజా ఉంటుంది చీచా. బాబా వేరే లెవెల్. ఇప్పుడు మీరు ఏదైతే చేప చూస్తాలో దాన్ని బంకదుడ్లు అంటారే, అంటే రేర్ ఫిష్ అన్నట్టు. అది చాలా టేస్టీగా ఉంటుంది, మళ్ళీ ఎక్కువ ముళ్ళు కూడా ఉంటాయి, మనకి ఈజీగా ఉంటుంది తినడానికి. ఇక మా ఇంకో కాకకైతే ఇవన్నీ పడ్డాయి చేపలు. మీకు చూపిద్దామని ఓపెన్ చేస్తున్నాను నేను ఈ సంచి. నేనైతే అవి పట్టుకొని ఫోజ్ ఇస్తున్నా చూడండి. సేమ్ కమీడియనే, నువ్వు కమీడియనేరా. ఇప్పుడు కటింగ్ టైం. ఏంటంటే ఫస్ట్ ఫిష్ పొట్టిని గీకి అది తీయాలి. అవును, నువ్వే తీసుకోవచ్చు కదా, ఇంటికి తీసుకో గీయడం అంటే ఇంట్లో అందరు పనులు ఉన్నారు, మనకా బద్ధకం, అంత సాధన కాదు అవన్నీ పనులు చేయనీకి. అందుకే అన్న వాళ్ళతో చేపిస్తున్నాం. ఇక అన్న వాళ్ళకు రోజు అలవాటు, వాళ్ళ దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు ఈజీగా అయిపోతుంది కదా అని మేమైతే అన్న వాళ్ళకి ఇచ్చి తీపిస్తున్నాం. అవును, సడన్గా ఈ రొయ్యలు ఎందుకు వచ్చినాయి అనుకుంటున్నారా? ఇక మేము తీసుకోలే, కానీ అంటే అందరికీ తెలుసు చేపలు ఎట్లా కట్ చేస్తారో నార్మల్ కానీ. కానీ మీకు రొయ్యలు ఎట్లా కట్ చేస్తారో చూపించడానికి నేనైతే ఇది చూస్తున్నా చూడండి. మళ్ళా ప్రాన్స్ తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎట్లా అంటే దాంట్లో చాలా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, ఫ్యాట్ తక్కువ, రిచ్ సోర్స్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్. మనకు విటమిన్స్ మినరల్స్ ఎక్కువ ఉంటాయి. మళ్ళీ ఏంటంటే మనకు ఈ ప్రాన్స్ తినడం వల్ల మన మజిల్స్ అనేవి బిల్డ్ అవుతూ ఉంటాయి. సో ఇంకా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ప్రాన్స్ తోటి. అవును, ఎప్పుడు తినలేదా? అయ్యో షీచా, ఇట్లా అయితే ఎట్లానే, లేట్ ఎందుకు, నువ్వు పోయి ఫస్ట్ ట్రై అయిపో. ఇక మా కటింగ్ క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇక ఇవన్నీ ఒక కవర్లో కట్టుకొని అని బైక్ మీద వెళ్ళిపోతున్నాం. ఇంటికి పోయే ముందు అన్నకు అన్న ఓసారి హాయ్ చెప్పే మన వాళ్ళకంటే పాపం అన్న కొంచెం షై ఫీల్ అయిన అవుతుండు పాపం. అవును, నా లక్షపేటగా నేను కన్నపల్లి ఎందుకు ఏం చేస్తాను అనుకుంటా. అన్న వాళ్ళ ఇంటికి వచ్చినా నేను. సో అందుకే నువ్వు లక్షపేట కదా గార్డెన్ చేస్తాను అని కన్ఫ్యూజ్ కాకండి. నేనైతే అన్న వాళ్ళ ఇంటికి వచ్చిన, ఇది కన్నపల్లి. సో కమాన్, లెట్స్ కుక్ అండ్ ఈట్ అండ్ రాక్ అండ్ అన్నీ చేసేద్దాం పారి. కర్రీ వండే ముందు మనం కూడా ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే అంటే కొంచెం డస్ట్ కానీ లేకపోతే ఏదన్నా ఉంటుంది. సో మేమైతే ఇక్కడ మా వాళ్ళు ఏమైనా పొట్టు మిగిలి ఉంటే దాన్ని గీకుతున్నారు. అండ్ వాటర్లో మంచిగా నీట్గా కడగాలి, ఎందుకైనా మంచిది. సో ఇక ఇప్పుడు మా మాస్టర్ చెఫ్ మా మామ ఎంట్రీ ఇచ్చిండ్రు అంటే కర్రీ వండడానికి. మామ వీడియో ముందడికి రాడు, కొంచెం షై ఎక్కువ. సో అందుకే ఫస్ట్ ఆనియన్ కటింగ్, దెన్ ఎల్లిపాయలు రోకలు దొడ్డుతో డంచింగ్, దెన్ ఆనియన్ మిక్సింగ్ ఇంటూ పేస్ట్ అండ్ పోరింగ్ ఇంటూ ప్లేట్. ఇప్పుడు మిరపకాయలు కట్ చేసి చింతపండు వాటర్లో నానబెట్టి పుల్లటి రసం కోసం నానబెట్టేది. ఇప్పుడు మన మసాలాలు అయితే అన్నీ ఆల్మోస్ట్ రెడీ.
కమాన్ కమాన్, ఇక వంట మొదలెడదామా. పోయాను పెట్టు, దాని మీద కంచుడు పెట్టు, అది వేడయ్యాక నూనె పోయి పోసాయా. దాని పక్కనే దంచిన ఎల్లిపాయ ఉంటుంది చూడు, అది వేసేయి. అది లైట్గా గోలాక అల్లం పేస్టు ఇసురు, మిరపకాయలు ఇసురు, దాంతోపాటు మనం మిక్సీ పట్టినాం చూడు పక్కకు ఉంటుంది ఆనియన్ది పేస్ట్, అది కూడా ఇసురు. ఇక ఇప్పుడు పరాపరా అని కలపకుండా కొంచెం మంచిగా కలుపు. ఇక మంచిగా గోలిందా, అయితే పసుపు వేసుకో, కలుపు, లేకుంటే ముద్దలా ఉండిపోద్ది. ఇక మనం గడిగి పక్కన పెట్టిన మన ఫుడ్గా మారబోతున్న ఫిష్ ఏదైతే ఉందో వేసి మెల్లగా కలుపు. ఇక ఇప్పుడు నువ్వు ఎంత తినగలవో అంత కారం, మళ్ళీ ఉప్పు మర్చిపోకు. ఇప్పుడు వేసే ఉప్పు ఏంటంటే ముక్కలు పట్టుకోవడానికి, మళ్ళీ దించేటప్పుడు కూడా మనకు తగినట్టుగా వేసుకోవచ్చు. దీంతోపాటు ఫిష్ మసాలా, కలిపి పెట్టుకున్న చింతపండు రసం వేసుకొని కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకో. ఇక కూర ఉడుకుతుంది. ఇంకో స్పెషల్ మనది ఏంటంటే ఫిష్ ఫ్రై. దాన్ని ఎట్లా రెడీ చేసుకోవాలన్నా అది కూడా చెప్తా నేను. ఇప్పుడు దీన్ని కూడా ఏంటంటే ఒక గిన్నెల వేసుకో చేపలు. కూరలో వేసుకోగా మిగిలిన చూడు ఆనియన్ పేస్టు, అల్లం వేసుకో. దాంతోపాటు తగినంత ఉప్పు, కారం, ఫిష్ మసాలా ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపి ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టు. కూర ఉడుకుతుంటే ఇంకో పొయ్యి మీద మనకు ఫ్రై ప్యాను పెట్టుకొని ఫిష్ మునిగేటట్టు ఆయిల్ పోసుకో. అది వేడైన తర్వాత ఒక్కొక్క ముక్క వేసి ఫ్రై చేసుకో. మధ్యలో కూరను మర్చిపోయావు, చూడలేదనుకో మాడిపోతుంది, అంత నాశనం అవుతుంది. అందుకే మనకేందంటే మూత తీసి మంచిగా మెల్లగా గడుపుకో. నువ్వు స్పీడ్గా కలిపి ఎట్లా పడితే అట్లా కలిపినావు అనుకో, ఆ ముక్కలు అనేది చితికిపోతాయి. ఈ చికెన్ మటన్ లెక్క కాదు, బాగా చాలా సాఫ్ట్ జెంట్లీ అన్నమాట. బాగా జెంట్లీగా చూసుకోవాలి వీటిని. ఇప్పుడు మా ఫిష్ ఫ్రై ఆల్మోస్ట్ దగ్గర పడ్డది. ఇంతలో కర్రీ అయిపోయింది. దాంట్లో కొత్తిమీర వేసి కలిపి పక్కన పెట్టుకున్నాం. ఇక గట్టిగా గుమ్ముడే, నీ అవ్వ తగ్గేదే లేదు అన్నమాట. ఫిష్ ఫ్రై చేసేటప్పుడు మరీ ఎక్కువ మాడనివ్వకూడదు, లేకుంటే అంత మాడు టేస్ట్ అంత గలీజ్ వస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మాది ఆల్మోస్ట్ 95% అయిపోయింది. ఇక మంచిగా చేతులు కడుక్కొని ఆనియన్స్, థమ్స్అప్, ప్లేట్స్, అబ్బాబాబా అన్నీ మంచిగా రెడీ పెట్టుకొని సెట్ కూర్చున్నాం అందరం. ఇక మా అత్తమ్మ ఒకరి తర్వాత ఒకరికి వడ్డిస్తుంది అన్నట్టు. ఊకే రైస్ ఏంది అని ఈసారి బోల్పాలాలు తెచ్చుకున్నాం. అండ్ బంతి భోజనాలకి ఎట్లా కూర్చుంటారో అట్లా ఒక హాఫ్ మూన్ లాగా కూర్చున్నాం అందరం. ఇక తిని టేస్ట్ ఎట్లుందో చెప్తాం. ఒక ముచ్చట ఈ గ్యాప్లా ఏంటంటే, చీచా మీకు బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి నేను చాలా కష్టపడుతున్నానే. చూసి వదిలేయకుండా ఓ లైకు, ఓ షేరు, ఓ సబ్స్క్రైబ్ చేసుకో. ఎందుకంటే మనం 500 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా ఉన్నామే. ప్లీజే సపోర్ట్ చేయగలనే, మనోన్నే సపోర్ట్ చేయి ప్లీజ్. సో మనం ఏంటంటే మీకు ఎప్పుడు బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి ఆల్మోస్ట్ ట్రై చేస్తా. సో ప్లీజ్ సపోర్ట్ అస్. ఇక ఇట్లా ఎప్పటికో అప్పుడు కానీ అందరం కలిసి తినాం, ఎవరింట్లో వాళ్ళమే నార్మల్గా. కానీ ఇట్లా కలిసి అందరం కలిసి బంతి భోజనాలు లెక్క తినడం ఉంటుంది చూడు, అసలు ఆ కిక్కే వేరప్ప, వేరే. ఇక టేస్ట్ విషయానికి వస్తే పోయేస్తాం. మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్ చిచాస్.